మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, గొప్పవారము కావాలని మనం పరిగెత్తినంత కాలం మనం పేదరికంలోనే ఉంటాం. కానీ పొందగోరు వారు వలనను ప్రయాసపడు వారు వలనను ఏమి జరగదట. కరుణించి కృప చూపే యేసయ్య ద్వారానే ఏదైనా జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు మాత్రమే మనల్ని దీవిస్తాడు, అంతే. మనకు చరాస్తులు, స్థిరాస్తులు, జ్ఞానము, ఉద్యోగం, పలుకుబడి, వ్యాపారాలు, డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎన్ని ఉన్నా కానీ కేవలము దేవుడి కృప మాత్రమే మనల్ని దీవించగలుగుతుంది. ఇది మనం ఎప్పుడు కూడా మన మైండ్ లో ట్యూన్ చేసుకోవాలి. నేను ఈరోజు దీవించబడ్డాను, దేవుని కృప. నేను ఆశీర్వదించబడ్డాను, దేవుని కృప. ఆయన మనకి ఇవ్వాలి, ఆయన మనల్ని ఆశీర్వదించాలి, ఆయన మనల్ని దీవించాలి. ఇది మనము ఎప్పుడు కూడా మన మైండ్ లో మర్చిపోవద్దు. నీ పాకెట్ లో ఒక 10 రూపాయలు ఉన్నది, అది దేవుడు నీకు ఇచ్చిందే. ఈరోజు నువ్వు మంచి ఆరోగ్యం కలిగి ఉన్నావా, అది దేవుడు నీకు ఇచ్చిందే. నీకు ఈరోజు ఒక సొంత ఇల్లున్నదా, దేవుడు నీకు ఇచ్చిందే. మంచి ప్రేమగల్ల భర్త, మంచి ప్రేమగల్ల భార్య, పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక దీవెనలు, ఇవన్నీ కూడా మనం సంపాదించుకొని, చాలా మంది అంటారు నేను సంపాదించుకున్న ఇల్లు, నేను సంపాదించుకున్న వాహనం, నేను సంపాదించుకున్న ఆస్తి సంపద. కానీ ఈరోజు నేను నీ ప్రాణం అడిగితే నువ్వేం జవాబు చెప్తావని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నా ప్రాణమా సుఖించుము, నీకోసం సంపాదించవలసినదంతా కూడా సంపాదించినానని ఆ ధనవంతుడు తన ఆత్మతో మాట్లాడుతుంటే వెర్రివాడా అంటున్నాడు. ఈరోజు నేను నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించుకున్నదంతా ఎక్కడికి వెళ్తుంది? చాలా మంది ఏంటిదంటే, నేను కష్టపడి సంపాదించుకున్న సంపాదన, నా ఇల్లు, నా ఆస్తి, నా సంపద అని కొన్నిసార్లు నేను ప్రార్థన చేయటమును బట్టి అది కూడా మనం అనొద్దు. మనం ఏమై ఉన్నామో ఆయన దయ వలనే, మనకున్నవన్నీ కూడా ఆయన ఇచ్చినవే.